ఫ్రెండ్స్ ఈ వీడియో టెలిగ్రామ్‌లో పెట్టాను. ఒకసారి చెక్ చేయండి బాగుంటది. ఒకటే ఫోటోతో ట్రై చేసిన. ఓకే. చాలా మంచి సాంగు. మెయిన్ ఏందంటే ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో ర్యాంకింగ్‌లో ఉంది. ఎవరైనా రీల్ వీడియో చేసి ఉంటే నా రీల్‌లోకెళ్ళి మీరైతే ఐడియో మీద యూజ్ చేయండి. మీకు మంచి వ్యూస్ వచ్చే అవకాశం ఉంటది కాబట్టి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఓకే. ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. ఓకే. ఎండ్ వరకు చూడండి. డిస్క్రిప్షన్‌లో ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. కావాలంటే మీకు అంత ఓపిక లేకపోతే ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. చూడండి వీడియో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో పెద్ద లెంత్ ఏం చేయను. ఎందుకంటే నా హెల్త్ కూడా సరిగ్గా బాగాలేదు. స్వీట్ అండ్ షార్ట్‌గా చెప్పేస్తాను. ఓకే. నచ్చితే లైక్ చేయండి చాలు. ఓకే. డిస్క్రిప్షన్‌లో ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసే ముందు ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. దానికి యానిమేషన్ అన్నీ ఇచ్చాను. ఈ ఫాంట్ నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా యూజ్ చేసిన. మాక్సిమం ఉంటే మంచిది. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. చూసి యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీరు ఫాంట్ యాడ్ చేయగానే మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఏదైనా ఎగ్జాంపుల్‌గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి పైన రోబోట్ రెగ్యులర్‌లోకెళ్ళి వ్యూ ఆల్‌లోకి వెళ్ళి 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసి మీరు ఎవరైతే ఫాంట్ పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఎవరిది అది కాదు. ఫాంట్ ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫాంట్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. వచ్చేస్తుంది. ఓకేనా? వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ఏదైతే డిలీట్ చేయమని చెప్పానో ఆ ప్రాజెక్ట్ మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా? ఆ ఫాంట్ యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చేస్తుంది. ఓకేనా? కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటో ఇచ్చాను. ఒక డస్ట్ వీడియో అయితే ఇచ్చాను. రెండైతే డౌన్లోడ్ చేసి ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటోని 6 సెకండ్ వరకు పెట్టండి. పెట్టిన తర్వాత లాంగ్ ప్రెస్ చేసేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనమైతే కంటెస్టెంట్ని యూజ్ చేయండి. కంటెస్టెంట్ని యూజ్ చేసిన తర్వాత షాడో అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఈ కంటెస్టెంట్ని కొంచెం పెంచుకోండి. ఒక 20% పెట్టుకోండి చాలు. కొంచెం షాడో అనేది కొంచెం నీట్గా ఉంటుంది. ఫస్ట్ కొంచెం షాడో అనేది ఏదో ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనకు యానిమేషన్ అయితే బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ర్యాండమ్ యానిమేషన్ ఉంది కదా, దాని అయితే సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. ఈ యానిమేషన్ మీరు ఏదైతే ఫోటో యాడ్ చేశారో ఆ ఫోటోకి ఈ ఎఫెక్ట్ పేస్ట్ చేయండి. దానికి అజెటిగా ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో 6 సెకండ్ డస్ట్ వీడియో అయితే ఇచ్చానో దాన్ని సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు లైటింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కలర్ అని ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఆ ఎఫెక్ట్ అయితే ఇలాగైతే వస్తుంది. కొంచెం బాగుంటుంది. ఓకేనా? యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. ఆ ఫోటో కూడా నేను ఒకటే ఫోటో యాడ్ చేద్దామని అనుకుంటున్నా కాబట్టి ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఈ ఫోటోని నేను ఏం చేస్తానంటే అది చూసి మీరు చేసుకోండి. మీకు చాలా యూస్ అవ్వచ్చు. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా కరెక్ట్గా సెంటర్లో తీసుకుంటున్న ఫోటోని ఒకటే ఫోటో యాడ్ చేస్తే ఒకటే ఫోటో ట్రై చేయండి. ఎక్కువ ఫోటో యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈ ఫోటోని కరెంట్ ఫేమ్ యాజ్ పీఎన్జీలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసుకున్న ఫోటో. ఇలా ఎందుకు ఎక్స్పోర్ట్ చేసినానంటే మనం ఎడిటింగ్ చేసేటప్పుడు డిస్టర్బెన్స్ అనేది రాదు. ఓకేనా? ఓకే. అలా చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఫొటోసే రీప్లేస్ పెట్టుకోవాలి. మీరు ప్రతి ఒక్కటి ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఏదైతే ఫోటో ఉందో ఫస్ట్ డస్ట్ వీడియో ఉంది అది వదిలేసి ప్రతి ఒక్కటి ఇలాగైతే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఒక ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు ఏదైతే కట్ చేశారో ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోండి. సెట్ అయిపోతుంది. సెట్ కాకపోతే మీరు నార్మల్ ఫోటోని యూజ్ చేయండి. ఇప్పుడు దీన్నే కాపీ చేస్తున్నాను. ప్రతి ఒక్కటి ఇలాగైతే సెలెక్ట్ చేస్తున్నాను. ఫోటోకి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఒకటే ఫోటో యాడ్ చేయాలని అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. మల్టీ ఫోటోస్ యూజ్ చేసేవాళ్ళు వేరే విధంగా ట్రై చేయండి. ఫోటోస్ యాడ్ చేసి దానికి షేక్ ఎఫెక్ట్ యూజ్ చేయండి. ఓకేనా? సెలెక్ట్ చేసిన పేస్టర్ స్టైల్ ఉంది కదా, యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే గ్రీన్ కలర్లో ఉంచి మిగతా అన్ని వైట్ కలర్లో ఉంచి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఫోటో అయితే వచ్చేస్తుంది చూడండి ఇలా. ఓకే. మధ్యలో ఒక్కొక్క ఫోటో అయితే మనకు కనిపించదు. అది నేను చెప్తాను ఇప్పుడు యానిమేషన్. అది 3 లేయర్స్ది ఉన్నాయి కదా, మీరు డెమోలో ఎక్కువ గమనిస్తే తెలుస్తుంది మీకు. ఆ వీడియో ఇప్పుడు యాడ్ చేస్తున్నా. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను నార్మల్ ఫోటో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే. ఈ ఫోటో సెలెక్ట్ చేసిన కింద ప్లస్ సెకండ్ ఒక షేప్ తీసుకొని షేప్ని ఇలాగైతే సైజ్ పెంచుకుంటున్నా. నాకు ఎంత కావాలో అంత పెడుతున్నాను. ఇంత అయితే పెట్టిన తర్వాత షేప్ ఎక్కువ పెట్టకుండా అది ఇంత పెట్టాను. కింద ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి టైల్స్ యూజ్ చేయండి. మిర్రర్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు వీడియోని షేప్ని రెండు సెలెక్ట్ చేసి ఈ మధ్యలో ఆప్షన్ని క్లిక్ చేస్తే గ్రూప్ అయితే అయిపోయి ఒక ఫోటో అయితే వచ్చేస్తుంది. ఈ ఫోటోని ఇలాగైతే ఇక్కడైతే పెడుతున్నాను. దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను.
కింది దాన్ని పెడుతున్నాను, దీన్నే డూప్లికేట్ చేస్తున్నా, ఇంకా కింది దాన్ని పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు ఎండింగ్లో వచ్చేయండి. ఎండింగ్ ఏదైతే ఫోటో ఉందో దానికి ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దాన్ని కాపీ చేసుకోండి. ఇప్పుడు మీరు గ్రూప్ చేశారు కదా, ఆ గ్రూప్ని పేస్ట్ చేయండి ఇలా. ఓకే, గ్రూప్ పేస్ట్ చేసిన తర్వాత టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది ఆ ఎఫెక్ట్లో, దాన్ని తీసేయండి. ఇప్పుడు మళ్ళీ కాపీ చేసి మిగతా 2 ఫొటోస్కి పేస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. ఓకేనా, సూపర్గా ఉంటుంది. దీన్ని 3 లేయర్స్ని కాపీ చేసి మధ్యలో ఎక్కడెక్కడైతే గ్యాప్ ఉందో అక్కడైతే ఈ ఆల్రెడీ డబల్ బీట్ మార్క్ ఉంటుంది, ఆ డబల్ బీట్ మార్క్ ఉన్న ప్లేస్లో మీరైతే దీనైతే పేస్ట్ చేస్తే సెట్ అయిపోతుంది. ఓకే, అంతే. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.